హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ ప్యానిక్ హౌస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేని గురించి చూడబోతున్నాం అంటే దెయ్యం గురించి. ఈ దెయ్యం గురించి అందరూ చెప్తా ఉంటారు, ఇలా జరిగింది అలా జరిగింది. కానీ మన యూట్యూబ్లో నేను చెప్పబోయే స్టోరీ ఒక మనిషి లైఫ్లో జరిగిన రియల్ గోస్ట్ ఇన్సిడెంట్. ఆ దెయ్యం వల్ల ఆ మనిషి ఎన్ని ఇబ్బంది పడ్డాడు అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సేమ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి గోస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుంటే అది డిస్ప్లేలో కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మీరు వాయిస్ కోడ్గా సెండ్ చేస్తే వెంటనే నేను మీ వీడియోను కూడా అందరికీ షేర్ చేస్తాను మీ పర్మిషన్తో. సో మర్చిపోకుండా మీ లైఫ్లో జరిగిన విషయాన్ని కూడా షేర్ చేయండి. సేమ్ మన యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూసే అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకొని అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రండి వీడియోలోకి వెళ్దాం. ఈ గోస్ట్ ఇన్సిడెంట్ ఎవరికి జరిగిందంటే మణి అన్న అతనికి. ఈయన చెన్నైలో ఉన్న ఒక ఏరియాలో ఉన్నాడు. ఏరియాని మెన్షన్ చేయొద్దు అని చెప్పాడు, అందువల్ల మెన్షన్ చేయలేదు. చెన్నైలో ఒక ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈయన ఒక స్టీల్ బిజినెస్ చేసే మనిషి. ఉదయాన్న 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి ప్రశాంతంగా పనుకొని నిద్రపోయేవాడు. ఎప్పుడు దాకా అంటే ఆ డేట్ వచ్చి ఆ అమ్మాయిని చూసేదాకా. అది ఏ డేట్ అంటే 6/1/2006. ఈ డేట్లో పని ముగించుకొని సాయంత్రం 6 గంటలకి ఈయన వచ్చే దారిలో ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానాన్ని క్రాస్ చేసేటప్పుడు సేమ్ ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఆ సైడ్ క్రాస్ చేసింది. మొట్టమొదటిసారిగా ఆ అమ్మాయిని ఫస్ట్ సారి అక్కడే చూశారు. అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఆ అమ్మాయి అందాన్ని చూడంగానే ఈయన లవ్లో పడిపోయారు. ఒక 10 రోజులు అమ్మాయిని రోజు సాయంత్రం 6 గంటలకి అమ్మాయి ఆ శ్మశానం వైపే క్రాస్ చేస్తూ ఉంటుంది. 10 రోజుల తర్వాత ఇంకా మనం ఆపుకోలేమని చెప్పి ఆ అమ్మాయి కాడ వెళ్ళి నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పగానే అమ్మాయి చూసిన చూపు మొదటి చూపు అమ్మాయిలాగా లేదు. ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న ఒక్క దెయ్యం ఎలా చూస్తుందో అలా చూసింది. అప్పుడే మణి నాకు భయం వచ్చింది. 2 నిమిషాల్లో సడన్గా నార్మల్ మనిషిలాగా చూసింది. అప్పుడు ఈ మణి అన్న ఏమనుకున్నాడంటే మనం శ్మశానం కాడ ఉన్నాం, సేమ్ ఇలాంటి విషయాలన్నీ జరిగేదానికి అవకాశం ఉంది, మనం తప్పుగా అనుకున్నామని అంతతో ఆపేసి అమ్మాయి కాడ లవ్ చేసే విషయాన్ని చెప్పాడు. అమ్మాయి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆమెగా వెళ్ళిపోయింది. ఒక 6 నెలలు మామూలుగా ఇట్టే చుట్టూ వెనక తిరిగి 6/6/2006 ఈ టైంలో ఆ అమ్మాయి ఈ మణి అన్నకి లవ్ ఓకే చెప్పింది. ఇలా ఓకే చెప్పగానే ఈ మణి అన్నకి చాలా సంతోషం. మనకు ఒక అమ్మాయి ఓకే చెప్పింది అనే ఆలోచనలో బాగానే మాట్లాడుతూ ఉన్నారు. 1 నెల తర్వాత వాళ్ళిద్దరికి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంది. ఎందువల్ల అంటే మణి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతిసారి మణికి ఫోన్ చేసి నువ్వు లవ్ చేసిన అమ్మాయి నైట్ 12 గంటలకి శ్మశానం కాడ వస్తుంది పోతుంది అని మాట్లాడుతూ ఉంటే ఆ విషయం గురించి అడిగేటప్పుడంతా ఆ అమ్మాయి మాట్లాడే మాటలు చూసే చూపు అప్పుడు ఆ అమ్మాయి చుట్టూ వచ్చే ఆ వాసన ఎలా ఉంటుందంటే ఒక శవాన్ని ఎక్కువ పోయేటప్పుడు మనం మామూలుగా పువ్వులు కింద వేస్తాం కదా, ఆ పువ్వుల వాసన ఎలా ఉంటుందో అలా వచ్చింది. ఈయన అప్పుడు కూడా రోజు ఆ శ్మశాన కాలమే ఉన్నాడు కాబట్టి ఈయన శ్మశానం ఉంది, ఆ పువ్వులని ఈడ ఉండదు కాబట్టి ఆ స్మెల్ మనకు వస్తుంది అనుకొని వదిలేశారు. కరెక్ట్గా ఒకరోజు ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి నీ లవ్ చేస్తున్న అమ్మాయి సేమ్ ఇలాగే ఈ ప్లేస్లో నువ్వు లవ్ చేసిన అమ్మాయి శ్మశానం కాడ వచ్చి చూసుకొని పోతుంది, ఈ టైంకి వస్తుంది నేను చూస్తున్నానని చెప్పంగానే సరేలే జరిగిందంతా జరిగిపోయింది, ఇంకా ఆ విషయం గురించి మనం మాట్లాడద్దు, నేరుగా అమ్మాయి వాళ్ళ ఇంటికాడ వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అడగదామని ఫిక్స్ అయిపోయి నేరుగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి ఇల్లు చూస్తే ఆ అమ్మాయి ఇంట్లో ఎవ్వరు లేరు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని చూసుకునేది వాళ్ళ అమ్మ. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని చూసుకునేది వాళ్ళవ్వ. వాళ్ళవ్వ బయటికి వచ్చి ఎవరిని అడగగానే అప్పుడు మణి అన్న మొత్తం ఆ ఇల్లు సైడ్ చూసినప్పుడు ఆ ఇంటి నంబర్ 6. ఏంటి ప్రతిసారి అన్నిటికీ 6 అంటున్నాడంటే విషయం ఉంది. ఇంట్లో 666 అనే నంబర్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ 666 నంబర్ ఏంటి అంటే ఇది ఒక అన్లక్కీ నంబర్. క్రిస్టియన్ ప్రకారం చెప్పాలంటే ఇది దేవుడి నంబర్ కాదు, నార్మల్ నంబర్ కాదు, ఇది ఒక సైతాన్ నంబర్.
ఈ నంబర్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఎలా అయింది అనేది పూర్తిగా స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది. పూర్తిగా స్టోరీ వినండి. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అవ్వ రాగానే ఈ మనీ అన్న అమ్మాయిని చూసింది, అమ్మాయిని లవ్ చేసింది, అమ్మాయి ఈయనకు ఓకే చెప్పింది. ఇట్ట శ్మశాన కాడ జరిగిన విషయాలన్నీ క్లారిటీగా చెప్పి మీ మనవరాల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మీరు ఏమంటారు, ఓకే చెప్తారా కాదా అనే విషయాన్ని పూర్తిగా అడగగానే వాళ్ళ అవ్వ ఒకే మాట చెప్పింది, నాకు 3 రోజులు టైం ఇవ్వు, తర్వాత రా నేను చెప్తానని చెప్పింది. ఆ 3 రోజుల తర్వాత వాళ్ళ అవ్వ పెళ్లికి ఒప్పుకునింది. వీళ్ళు పెళ్లి చేసే రోజు 6/12/2006 ఉదయాన్న 6 గంటలకు వీళ్ళు పెళ్లి అయింది. ఇట్లా 5 నెలలు ఆ పెళ్లి ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా పోయింది. 6వ నెల వచ్చేదాకా. 6వ నెల వచ్చినప్పుడు సేమ్ అలాగే ప్రాబ్లం మొదలైంది. ఒక్కరోజు వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పనుకొని నిద్రపోతా ఉంటే ఈ మనీ అన్నకి రెస్ట్ రూమ్ పోవాలి అనుకొని లేచి రెస్ట్ రూమ్ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చి చూస్తే అమ్మాయి అక్కడ కనిపించలేదు. యాడికి పోయిందిరా ఈ అమ్మాయిని చెప్పి మొత్తం చోట్ల వెతికారు, ఇల్లంతా వెతికారు, ఎక్కడ కనిపించడం. అప్పుడు ఈయన ఏమనుకున్నారంటే ఒకరోజు ముందు అంటే ఇంతకుముందు మణి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు కదా, ఇంత శ్మశాన గారిని లవ్ చేసిన అమ్మాయి సేమ్ అంటే నైట్ టైంలో వెళ్ళిపోయిందని ఒక డౌట్ వచ్చి ఈ అమ్మాయిని వెతికేదానికి శ్మశాన గారి వరకు పోతే ఎట్లా ఉదయాన్నం వస్తుంది కదా, ఉదయాన్నం మాట్లాడుకుంటామని అనుకొని ఇంటి లోపలికి వస్తే నేరుగా బెడ్రూమ్ పోయే దారిలో సోఫా కాడ ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. ఎవరు అని తిరిగి చూస్తే ఈయన పెళ్లి చేసిన ఈయన భార్య సోఫాలో కూర్చొని ఉంది. ఏమో ఈ సోఫాలో కూర్చుంది. ఆ పిల్లం ఎలా కూర్చొని ఉందంటే ఎక్కడో ఒక్క సైడ్ వరకు ఇట్టే తిరిగి చూసుకొని ఒక్క చోట్ల కళ్ళు రెప్పారకుండా ఇట్లా చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అట్టే చూస్తూ ఉంది. సోఫా కింద సౌండ్ వస్తూ ఉంది. ఆ భార్యను చూసి సోఫా కింద ఏం సౌండ్, ఈ పిల్ల కామ్గా కూర్చుని ఉంది కదా అని కింద వంగి చూస్తే ఆ సోఫా కింద 2 కాళ్ళు బాగా నిప్పులు తగిలేసి ఆ కాలు ఎట్ట నలుపుగా మారిపోయి ఎట్ట ఉంటుందో సేమ్ అలా 2 కాళ్ళు. ఇది చూడంగానే మణి అన్న భయపడి వాళ్ళ పిల్లాన్ని లాక్కొని నేరుగా బెడ్రూమ్ తీసుకెళ్ళాడు. బెడ్రూమ్ లోపల దాకా తీసుకుపోయిన మనిషి బెడ్రూమ్ లోపల లాగలేకపోయాడు, చేయి జారింది. ఏమైందని తిరిగి చూస్తే వాళ్ళ పిల్లం ఒకలాగా మనిషి లోపల ఉన్న దెయ్యం బయటికి వచ్చేలాగా నవ్వతా నిలబడతా ఉండింది. తర్వాత ఏంటి ఈ పిల్ల నిలబడుతుందండి, లోపల ఎవరు ఉన్నారని తిరిగి లోపల సైడ్ ఇట్లా చూసేసి ఇటువైపు తిరిగి చూస్తే ఎవరు కనపడలా. 2 నిమిషాలు ఇట్టే చూస్తూ ఉండేసి ఈ పిల్ల ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే అప్పుడు ఈయన మణి అన్న బయటికి పోయి వెతికేసి మళ్ళీ లోపలికి వచ్చాక అప్పుడు మెయిన్ డోర్ లాక్ చేసి వచ్చేసి ఉంటారు. అప్పుడు మెయిన్ డోర్ తలుపు కొట్టే సౌండ్ వచ్చింది. ఎవర్రా ఇది మెయిన్ డోర్ తలుపు కొట్టే సౌండ్ వస్తుందని చెప్పి ఈయన టెన్షన్తో ఒక భయంతో పోయి తలుపు తీస్తే ఈయన లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి తలుపు బయట నిలబడతా ఉంది. ఏమండి నన్ను బయట పెట్టేసి తలుపు వేసేసారు ఎందుకు అని ఆ పిల్ల అడుగుతా ఉంది. నువ్వు బయట ఉన్నావంటే అటు లోపల ఉండేది ఎవరు అని చెప్పి తిరిగి చూస్తే లోపల ఇప్పుడు దాకా చేయి పట్టుకుని కూర్చిన ఆ అమ్మాయి కనపడలేదు. ఈ పిల్లన మణి అన్న అడిగారు, యాడికి పోయావు అని అడిగితే నువ్వు బాత్రూమ్ వచ్చిందని నువ్వు లోపల ఉన్న రెస్ట్ రూమ్ పోయావు, నేను బయట ఉన్న రెస్ట్ రూమ్ పోయాను అని ఈ అమ్మాయి చెప్పింది. ఈ విషయం చెప్పంగానే ఆ అమ్మాయిని తీసుకొని నేరుగా పోయి బెడ్రూమ్లో పనుకపోయి తలుపు వేస్తామని నేరుగా పోయి మెయిన్ డోర్ తలుపు వేసేసి మళ్ళీ లోపలికి పోయి చూస్తే ఈ అమ్మాయి బెడ్షీట్ కప్పుకొని పనుకొని ఉంది. ఇలా పనుకొని ఉన్న అమ్మాయిని చూసి అప్పుడు ఆయనకి ఈ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు వచ్చిన అదే పువ్వుల స్మెల్, అంటే శ్మశానం కాడ ఎలాంటి పువ్వుల స్మెల్ వస్తుంది, ఒక శవాన్ని ఎత్తుకుపోయేటప్పుడు ఎలాంటి పువ్వుల స్మెల్ వస్తుంది సేమ్ అదే స్మెల్ ఆ బెడ్రూమ్లో వచ్చింది. ఈ బెడ్రూమ్లో అలాంటి స్మెల్ రాకూడదని ఈయన లోపల అడుగు పెట్టేటప్పుడు ఇట్ట పనుక్కున్న అమ్మాయి లేచి ఇట్ట కూర్చున్నప్పుడు ఆయన ఆ పిల్ల మీద ఉన్న ఆ అమ్మాయి మీద ఉన్న ఆ బెడ్షీట్ కింద జారినప్పుడు ఆ అమ్మాయి మొహం మామూలు మనిషిలాగా కనిపించలేదు. ఒక్క సైతాన్ దాని లోపల ఉంటే ఎలా కనిపిస్తుంది, మొహమంతా మాడిపోయి బాగా ఘోరంగా కనిపిస్తుంది, అలా కనిపించింది. అది చూడంగానే మణి అన్న ఆలోచించి పారిపోయి నేరుగా ఈ పిల్లని పెంచిన వాళ్ళ అవ్వకాడ వెళ్ళి అన్ని విషయాలు అడిగితే అప్పుడు ఆ అవ్వ ఈ అమ్మాయి ఎలా పుట్టింది, ఈ పుట్టినప్పుడు ఏం జరిగింది,
ఈ అమ్మాయి ఇంట్లో ఏముండింది అన్ని క్లారిటీగా ఓడిగా చెప్తుంది. అంటే 6/6/1986 ఈ డేట్లో ఈ అమ్మాయి ఉదయాన్న 6 గంటలకు పుట్టింది. ఈ అమ్మాయి పుట్టిన ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయారు. ఎలా చనిపోయారంటే ఈ పిల్ల వాళ్ళ అమ్మకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు, డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయింది. ఆయన సాయంత్రం 6 గంటలకి చనిపోయింది. డాక్టర్కి అర్థం కావట్లేదు ఈ హెల్త్ బాగున్న ఒక అమ్మాయి ఎలా చనిపోద్దని. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ అమ్మకి, అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి ముందే 5 మంది పుట్టి చనిపోయి 6గా ఈ అమ్మాయి పుట్టింది. ఇప్పుడు తర్వాత ఈ పిల్లకి 6 సంవత్సరాలు ఉండేటప్పుడు వీళ్ళ నాన్న చనిపోయారు. తర్వాత వీళ్ళ అవ్వ తీసుకొని బాగా నిదానంగా పెంచి అప్పుడే ఈ అమ్మాయి ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయని తెలిసి చర్చికి తీసుకుపోయి పాస్టర్ని పిలిచి అన్ని పూజలు ప్రేయర్లు చేసి దాంట్లో ఉన్న దెయ్యాన్ని బయటికి తీసేశారు. ఈయన మణి అన్న అవ్వకాడ వెళ్ళి మొట్టమొదటిసారిగా నేను మీ మనవరాన్ని పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడేటప్పుడు కూడా 3 రోజులు టైం అడిగింది. ఎందుకంటే ఆ దెయ్యం లోపల ఉందా, దెయ్యం కాదు సైతాన్ లోపల ఉందా వెళ్ళిపోయిందా అని తెలుసుకోవాలని ఈయన, అంటే వాళ్ళ అవ్వ ఫాస్టర్ని వెళ్ళి అడిగింది. వాళ్ళ ఫాస్టర్ కూడా ఈ అమ్మాయి ఇంట్లో ఏమీ లేదు అని చెప్పిన వల్ల వాళ్ళ అవ్వ పెళ్లికి ఒప్పుకునింది. కానీ ఇప్పుడు అన్ని చేయి దాటి వెళ్ళిపోయింది. ఇంకా ఈ నుంచి ఆ దెయ్యాన్ని బయటికి తొయ్యడం చాలా కష్టం. ఇప్పుడు ఉన్న ఒకే విషయం ఏంటంటే 2 వారాలుగా ఈ అమ్మాయిని మణి అన్న చూడలేదు. ఆయన ఉన్న ఇంటికి పోలేదు. అంటే ఈయన ఇంటికి పోయారు కానీ ఆ ఇంట్లో అమ్మాయి లేదు. ఒక్కరోజు నైట్ పని చేసుకొని వస్తామంటే యాడికో బయటికి పోయి పని చేసుకొని 11:30-12 గంటలకు ఇంటికి వస్తామంటే ఆయన వచ్చేదాళ్ళ శ్మశానం ఉందని చెప్పారు కదా, ఆ శ్మశానం కూడా ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి విషయాన్ని ఈయన చూశాడు. మణి అన్న చూసి ఇంకా బండి ఆడే సైడ్ పెట్టేసి లైట్ అన్ని ఆఫ్ చేసి, లైట్ ఉంటే వెళ్తుంటే కనిపెట్టేసి లైట్ ఆఫ్ చేసి ఆ అమ్మాయికి తెలియకుండా ఆ శ్మశానం లోపలికి వెళ్ళి దాక్కుని చూస్తే అక్కడ ఆ అమ్మాయి అప్పుడే పెట్టిన ఒక్క శవానికి పూజ చేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంది. ఇది చూసేటప్పుడు మణి అన్న ఆ అమ్మాయి ముఖం చూసేటప్పుడు మామూలు అమ్మాయిలాగా లేదు. దాంట్లో ఉన్న ఆ సైతాన్ రూపం పూర్తిగా కనిపించింది. అక్కడి నుంచి నేరుగా ఏం చేయాలో అర్థం కాకుండా ఇంటికి వచ్చి పనుకున్నారు. తర్వాత నుంచి ఈ అమ్మాయిని ఆయన చూసిందే లేదు. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, ఏ విషయం ఈ మణి అన్నకు తెలియదు. దాని తర్వాత ఈయనకి ఏమైందంటే ఈయన కష్టపడి లాభంతో సంపాదించుకున్న ఆ స్టీల్ బిజినెస్ లాస్ అయింది. ఈయన సొంతంగా కట్టుకున్న ఇల్లు కూడా మొత్తం అమ్మేసి ఈయన ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళాడు. ఈయన పడే కష్టాలు రాత్రిలో నిద్ర లేక చాలా ఇబ్బంది పడ్డాడు. దీనికి ఏం చేద్దాం, దీనికి మార్గం అని ఏదైనా ఉందా అని వెతికే దానికోసము 1 కాదు 2 కాదు 6 మాంత్రికం చేసే వాళ్ళని కనిపెట్టారు. ఆ 6 మాంత్రికం చేసే వాళ్ళు కాడ ఏంటి ఈ విషయం గురించి చెప్తా ఉంటే 6 మాంత్రిక వాళ్ళు చెప్పిన మొదటి విషయం ఏంటంటే నీకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, కానీ ఎవరు చేస్తున్నారంటే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఈ 6 చెప్పిన సేమ్ విషయం ఇది ఒకటే, నువ్వు బాగుండకూడదని నీ బ్లాక్ మ్యాజిక్ చేసింది నీ పెళ్ళం, నీ వైఫ్. అది పెళ్ళమే కాదు. ఇప్పుడు ఆయన ఈ 6 మధ్యనే సేమ్ క్వశ్చన్ అడిగారు. దీని నుంచి నేను ఎలా బయటపడాలి, బయటపడితే బాగుంటది అని అడిగితే వాళ్ళు చెప్పిన మొదటి విషయం ఏంటంటే దీని నుంచి నువ్వు బయటపడాలంటే ఒకే ఒక మార్గం, ఒకటి నువ్వైనా చావాలి, లేదు నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య ఇంట్లో ఉన్న సైతాన్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరిగితే మాత్రమే నువ్వు బయటపడగలవు అని చెప్పేశారు. ఇంకా ఆయన ఏం చేయాలో అర్థం కాకుండా వేరే వాళ్ళని అడిగి ఇంకొక 5 మందిని అడిగినప్పుడు దాంట్లో 2-3 నేను హెల్ప్ చేస్తానని వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ రోజు ఈ విషయంగా నా కాడ రాబాకండి అని క్లారిటీగా చెప్పేశారు. ఎందువల్ల అంటే ఈ అమ్మాయి విషయాల్లో ఎవరైనా దూరితే గ్యారెంటీగా వాళ్ళకి ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఉంది. దానికి భయపడి హెల్ప్ చేస్తా అని చెప్పిన వాళ్ళు కూడా ఇంకా దూరం అయిపోయారు.
ఇలా మణి అన్న తన లైఫ్ని చాలా ఘోరంగా ఇప్పుడు దాకా ఆ బతుకుతాను అంటే ఎలా అంటే ఇలాంటి మా లైఫ్ మారిపోయింది కదా, ఇన్ని కష్టాలు వచ్చేసింది కదా అని చెప్పి ఇప్పుడు దాకా పెళ్ళం కాడ లేదు. కానీ ఆయనకు వచ్చే ఆ బ్లాక్ మ్యాజిక్ వల్ల చాలా ఇబ్బంది పడి కష్టపడి బతుకుతా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఎవరికి తెలియదు. ఈ స్టోరీ నాకెట్ట తెలుసు అంటే నా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ మణి అన్న. ఈ విషయం గురించి నా బాబాయ్కి మణి అన్న క్లారిటీగా చెప్పాడు. నేను ఇలాగా యూట్యూబ్ ఛానల్ని దెయ్యం గురించి రియల్ గోస్ట్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను చెప్పి ఆయన చెప్పిన స్టోరీ ఇదే. ఇది మీకు షేర్ చేయాలనుకున్నాను. ఇది నా లైఫ్లో నా బంధువులు వాళ్ళ ఫ్రెండ్కే జరిగింది కాబట్టి రియాలిటీగా ఉంటుందని నమ్మకంతో మీకు షేర్ చేస్తున్నాను. సేమ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి గోస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగి ఉంటే డిస్ప్లేలో కనిపించే నా వాట్సాప్ నంబర్కి వాయిస్ నోట్గా సెండ్ చేయండి. మీ స్టోరీ నిజంగా థ్రిల్లింగ్గా ఉంటే నేను ఆ స్టోరీ గురించి మాట్లాడతాను. మన యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూసే పనితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లో వీడియో ఓవర్. మళ్ళీ రేపు ఒక మంచి హారర్ థ్రిల్లింగ్ ఉన్న వీడియోతో వస్తాను. బాయ్.